పుడకపోవచ్చు, కానీ ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే, మేలు మాత్రం కలుగుతుందని వారితో నువ్వు చెప్పుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మీరు వెళ్తున్న మార్గము యథార్థమైన మార్గం అయినప్పుడు మీకు ఈ లోకంలో కొన్ని సార్లు హింసలు వస్తాయి. మీరు దేవుని యొక్క మార్గములో నడుస్తూ, మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితములు కానీ జీవిస్తున్న క్రమంలోని మీ ఎదుట కొన్ని సవాళ్ళు ఉంటాయి, మీకు కొన్ని శోధనలు ఎదురవుతాయి. కొన్ని సార్లు అంచెల వరకు వెళ్ళిపోయిన జీవితం అనేది మనము చూస్తూ ఉంటాం. కానీ ఆ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇదిగో మనుషులు ఎన్ని అనుకున్నా, లేదు అంటే వారి ఆలోచనలు ఏమైనా, లేదు అంటే వారి తాలూకా ప్రతిస్పందన ఏ రీతిగా ఉన్నా అది నాకు అనవసరము. కానీ దేవుడు ఒక విషయాన్ని నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే, ఇదిగో నేను నీతిమంతమైన జీవితమును జీవిస్తే ఆయన నా మీద దృష్టి ఉంచుతానంటున్నాడు. ఆయన నాకు మేలు చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. రెండేంటి అంటే, మన నిరీక్షణ ఎంత గొప్పగా ఉంటుందో మన జీవితంలో మనము అనుభవించే ఫలము అంత గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు జీవితాన్ని కానీ మనం చూసినట్లయితే, మంచిగా బ్రతుకుతున్న తనకి తన సొంత అన్నదమ్ములు అన్యాయం చేసేసారు. చంపేయాలని అన్నంత స్థితిలోనికి, లేదంటే అంత బలమైన హృదయ వాంఛ వారిలో కలిగింది. ఎందుకు అంటే, వీడు మంచోడుగా ఉంటున్నాడు, మనం మాత్రం